ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సాగు ఎలా చేయాలంటూ రైతులు ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. 40 రోజులు దాటిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని వాపోయారు. బకాయిలు వెంటనే చెల్లించాలని, అన్నదాతల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. జిల్లాకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి సొమ్ములు రైతులు చెల్లించాల్సిన పరిస్థితున్నది. మరి ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ స్పందన లేదు. మరి కొత్తగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆ తర్వాత ఎప్పుడు ఇస్తాడో అర్థం కాక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించాలి. మరి రైతులు ధాన్యం అమ్మి 40-50 రోజులు అయిపోతున్నా ఖరీఫ్ సాగు సమయం ముందుకు వస్తున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఆందోళనతో ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా నారుమళ్ళు బాగు చేసుకోవాలన్నా చేతిలో చిల్లికి అవ్వలేదు. అట్లాగే రబీ పంటకు సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అప్పులు తీర్చకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి, నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఇవాళ ధాన్యం బకాయి సొమ్ములు రైతులు కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున, కౌలు రైతుల సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళనని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.